అపోస్తలుల కార్యము 7వ అధ్యాయము 35వ వచనం. అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషేను అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకునిగాను నియమించి పంపించెను. కాబట్టి ఈ 6వ అధ్యాయంలో గనక మనం చూస్తే దినదినము శిష్యుల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు వారి మధ్య కొంత భేదాభిప్రాయాలు, సణుగులు అనేవి ప్రారంభమైనాయి. కాబట్టి ఈ పెద్దలు అయినటువంటి వారు, అంటే ప్రభు యొక్క శిష్యులు, అపోస్తలులు, వారు ఏమని చెప్పారు అంటే, మేము దేవుని వాక్యాన్ని బోధించుట మాని ఆహారము పంచిపెట్టడం యుక్తము కాదు. కాబట్టి మీలోనే ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందినటువంటి ఒక 7గురిని మీలో ఏర్పరచుకోండి, మేము వారిని ఈ పనికి నియమిస్తాము అని చెప్పినటువంటి ఆ సందర్భంలో వారు ప్రార్థన చేసుకొని ఆ రీతిగా వారి మధ్య 7గురు పరిచారకుల్ని వారు నియమించుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తాం. 6వ అధ్యాయము 5వ వచనంలో వారిలో స్టెఫెను, ఫిలిప్పు, ప్రోకోరు, నికానోరు, తీమోను, పెర్మెనాసు అనేటటువంటి వారు మరియు నికోలాసు అను వారిని ఏర్పరచుకొని వారిని తీసుకొచ్చి 12 మంది అపోస్తలుల దగ్గర ఉంచినప్పుడు వారు వారి మీద చేతులుంచి వారిని అభిషేకించారు. వారిలో ఈ యొక్క స్టెఫెను దేవుని యొక్క కృపతో బలముతో నిండుకొని ప్రజల మధ్య మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక క్రియలు అనేవి చేస్తూ ఉన్నప్పుడు వారి మధ్య అక్కడికి కిలికియా నుండి, ఆసియా నుండి కొంతమంది వచ్చి ఈ యొక్క స్టెఫెనుతో వాదించటం, తర్కించటం ప్రారంభిస్తూ వచ్చారు. అయితే వారు అతనిని గెలవలేక, అతనిని ఎదిరించలేకపోయారు. కాబట్టి వారు ఏం చేస్తూ వచ్చారంటే, మోషే మీద, దేవుని మీద దూషణ వాక్యాలు ఈ యొక్క స్టెఫెను పలుకుతూ ఉన్నాడు అని చెప్పని ప్రధాన యాజకుల దగ్గరికి అతన్ని తీసుకొని వచ్చారు. ఆ తీసుకొని వచ్చిన సమయంలో మనం అక్కడ కూర్చొని వారు ఆ యొక్క వారి మధ్య ఉన్నటువంటి ఆ వివాదాన్ని తీర్చడానికి వారు కూర్చున్నప్పుడు 15వ వచనం, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడింది. ఎట్లా కనబడిందంట? దేవదూత ముఖం వలె కనబడింది. కాబట్టి అప్పుడు వారు అడిగారు, ఏంటి నీవు రీతిగా మోషేని, దేవుని మీద దూషణ వాక్యాలు పలుకుతా ఉన్నావంట అంటే, ఆ సందర్భంలో స్టెఫెను ద్వారా మోషే గారి గురించి పలకబడినటువంటి వాక్యాలే మనం ఇప్పుడు చదువుకుంటూ వచ్చాం. ఈ 35వ వచనము ఆ రీతిగా స్టెఫెను ద్వారా మోషే గారి గురించి చెప్పబడినటువంటి మాటలు. కాబట్టి 7వ అధ్యాయంలో 20వ వచనము నుండి
తాను మోషే గారి గురించి చెప్పటం అనేటటువంటిది ప్రారంభిస్తాడు. ప్రారంభించినప్పుడు మనం చూస్తాం ఈ మోషే గారి గురించి స్టెఫెను చెప్పినటువంటి వాటిలో కొన్ని మాటలు మనం ఇక్కడ చూసి ఆ రీతిగా ముందుకు వెళ్ళేదాని కొరకై, ప్రభుని ఆరాధించేదాని కొరకై మనం ప్రయత్నం చేద్దాం. చూడండి 21వ వచనములో అతడు బయట పారవేయబడినప్పుడు, మోషే గారి గురించి దేవుడు స్టెఫెను ద్వారా పలకబడినటువంటి మాట ఏంటిది అంటే బయట పారవేయబడినప్పుడు అనేటటువంటి మాట ఇక్కడ వ్రాయించబడింది. ఆ తరువాత మనం గమనిస్తే గనక 28వ వచనాన్ని మనం చూస్తే, నీవు నిన్న ఐగుప్తిని చంపినట్లు నన్నును చంపదలుచున్నావా అని అతనిని త్రోసివేసెను అనే మాట మనం చూస్తాం. ఎవరిని అంటే మోషే గారిని తన స్వజనులే త్రోసివేశారు అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. 29వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మోషే ఆ మాట విని పారిపోయెను అనేటటువంటి మాట. ఆ తర్వాత మిద్యాను దేశములో పరదేశి అయ్యుండి అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే 35వ వచనములో వారు నిరాకరించిన అనేటటువంటి మాట మనము చూస్తాము. కాబట్టి మోషే గారి గురించి స్టెఫెను ద్వారా పలుకబడినటువంటి ఒక 5 మాటలు మనం ఇక్కడ చూస్తూ వచ్చాం. వాటిలో మొదటిది పారవేయబడినప్పుడు, రెండవది నిరాకరించబడిన అనేటటువంటి, మూడవది త్రోసివేయబడిన అనేది మనం చూస్తాం, నాలుగవది పారిపోయిన అనేది చూస్తాం, ఐదవది పరదేశిగా ఉన్నటువంటి మోషే అనేటటువంటిది. ఒక 5 మాటలు స్టెఫెను ద్వారా దేవుడు ఇక్కడ ఆ యొక్క ప్రధాన యాజకులకి చెప్తూ దేవుని వాక్యములో వ్రాయించి ఉంచటానికి ప్రభు ఇష్టపడినట్లుగా మనం చూస్తాం. దానిలో 1-2 విషయాలు మనం ధ్యానించుకొని ఆ రీతిగా ప్రభుని ఆరాధించేదాని కొరకై మనం వెళదాం. కాబట్టి ఇక్కడ మొదటిది మనం ఏం చూస్తూ ఉన్నామంటే 20వ అధ్యాయం 20వ వచనం 21వ వచనంలో, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తన తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను, తర్వాత అతడు బయట పారవేయబడెను. కాబట్టి మోషే పుట్టినటువంటి దినాలు ఎలాంటివి అనేది గనక మనం చూస్తే, ఈ యొక్క నిర్గమాకాండములో మనం గమనిస్తాము. నిర్గమాకాండము 2వ అధ్యాయము మనం చూస్తూ ఉన్నాం. చూడండి అక్కడ, లేదా మొదటి అధ్యాయమును మనం చూస్తాం. చూడండి 21వ వచనం లేదా 20వ వచనము నుంచి, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. అయితే ఫరో హెబ్రీలలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి, ప్రతి కుమార్తెను బ్రతకనీయుడి అని తన జనులందరికీ ఆజ్ఞాపించిన. ఆ దినాల్లో మోషే ఈ యొక్క యోసేపుని ఎరగనటువంటి క్రొత్త రాజు, ఈ ఐగుప్తుకి రాజు అయినటువంటి ఆ దినాలలో మరి ఈ యొక్క ఇశ్రాయేలీల సంఖ్య విస్తరిస్తూ ఉన్నప్పుడు వారు భయపడుతూ వచ్చారు. ఇశ్రాయేలీలకి భయపడి ఏదైనా యుద్ధము ఏదైనా జరిగినప్పుడు వీరు మనకి విరోధముగా మరి మన శత్రువుల పక్షాన చేరి మన మీద యుద్ధం చేసి మనల్ని ఒకవేళ ఓడిస్తారేమోననేటటువంటి ఆ భయముతో వీళ్ళు ఆ యొక్క రాజు ఒక తీర్మానాన్ని చేస్తూ వచ్చాడు. ఏమని అంటే, ఇశ్రాయేలు ప్రజల్లో పుట్టేటటువంటి ప్రతి మగబిడ్డను చంపివేయండి, ఆడబిడ్డ అయితే మాత్రం బ్రతుకనియండి అని చెప్పి, అటువంటి
శాసనము వెలువడి అటువంటి ఆజ్ఞ కలిగినటువంటి ఆ దినాలలో ఈ మోషే పుట్టినట్టుగా మనం అక్కడ చూస్తాం. అందుకే చూడండి 2వ అధ్యాయము 2వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. తర్వాత 3వ వచనం. తర్వాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమనును కీలును పోసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా. కాబట్టి ఆ రీతిగా ఈ సందర్భాన్ని అక్కడ స్టెఫెన్ ద్వారా వ్రాయించబడినటువంటి మాట ఏంటిదంటే పారవే 3 నెలల తర్వాత పారవేయబడిను అనేటటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పారవేయబడిను అనేటటువంటిది మనం చూస్తే గనక ఆ పారవేయబడినటువంటి దానితో మనము సంబంధాన్ని కోల్పోతాము. లేదా మనం గమనిస్తే గనక అది ఇక మనకి పనికిరానిదిగా అయిపోతుంది, ఉపయోగకరము కానిదిగా అయిపోతుంది పారవేయబడినటువంటిది. అంతే కదండి. ఏదైనా మన మెడలో ఉన్న చైనో లేకపోతే చేతికున్న ఉంగరమో తీసి పారేస్తామా? పారవేయం కదా. ఒకవేళ పొరపాటునే కనుక అది ఏదన్నా ఆ లింకు తెగి జారి పడింది అనుకోండి, దానికోసం ఏం చేస్తాం? దొరికేంతవరకు మనం వెతుకుతాము. తర్వాత మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా రేపు నాది ఇది పోయిందయ్యా చూడు అంటాం కదా. మనకు అవసరమైన దాన్ని మనము దాచిపెట్టుకుంటాము. లేదా ఒకవేళ పొరపాటున పోయినా దానిని ఏం చేస్తాము? వెతుకుతాము దొరికేంతవరకు. అయితే పారవేయబడింది అంటే ఇక దానితో మనకి సంబంధం లేనటువంటి స్థితి, మనకి దూరమైపోయినటువంటి ఆ స్థితి అనేటటువంటిది మనం చూస్తాం. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో యెరూషలేము గురించి ప్రభు తాను ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 16వ అధ్యాయంలో మనం గమనిస్తాము. 16వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి 5వ వచనం లేదంటే 3వ వచనం మొదట్లో ఈ మాట చూస్తూ ఉన్నాం. చూడండి, ప్రభువైన యెహోవా యెరూషలేమును గూర్చి ఈ మాట సెలవిచ్చున్నాడు. ఇప్పుడు 5వ వచనం. ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరినో కటాక్షింపలేదు, నీ యందు జాలిపడిన వాడెవరినో లేకపోయెను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడన్న అసహ్యముగా పారవేయబడతాం కదా. యెరూషలేము గురించి ప్రభు చెప్తా ఉన్నటువంటి మాట, నువ్వు కడగబడలేదు, నీ నాభి కత్తిరించబడలేదు, నువ్వు పుట్టినప్పుడే అసహ్యంగా ఉన్నావు, నిన్ను పారవేశారు అనేటటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒకప్పుడు మన జీవితాలు కూడా పారవేయబడినటువంటి జీవితాలు, అంటే దూరమైనటువంటి జీవితాలు, దేవునికి దూరమైనటువంటి జీవితాలు, దేవుని సన్నిధి నుండి వెడిలిపోయినటువంటి జీవితం కదండి. అందుకే ఎందుకు అంటే మనం చూస్తాం, ఆదాము అవ్వలు వారు ఆ యొక్క దేవుని ఆజ్ఞను మీరినప్పుడు వారు బయటకి త్రోలివేయబడ్డారు. అంటే దేవునికి దూరమైనటువంటి తిరిగి ఆ యొక్క ఏదైనాలో ప్రవేశించటానికి వీలులేనటువంటి జీవితం. అటువంటి జీవితమే మనది కూడా. ఒకప్పుడు పారవేయబడిన జీవితం, ఒకప్పుడు దేవునికి దూరమైనటువంటి జీవితం, ఒకప్పుడు పరమ తండ్రి అయినటువంటి ఆ యొక్క దేవాది దేవునికి మనము దూరమైపోయినటువంటి జీవితం, ఆయన్ని సమీపించలేనటువంటి జీవితం, అసహ్యమైనటువంటి జీవితం, లోకానుసారమైనటువంటి లోక సంబంధమైనటువంటి ఇక్కడ చెప్పబడతా ఉన్నటువంటి రీతిగా ఇక్కడ ఏం రాయబడతా ఉందంటే, నీ మీద జాలిపడిన వాడు లేడు, కటాక్షింపబడినటువంటి వాడు లేడు అనేటటువంటిది మనం అక్కడ చూస్తాం. మలినమైనటువంటి జీవితం అనేది మనం అక్కడ చూస్తాం. అటువంటి మలినమైన పాప సంబంధమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి వారమై దేవునికి దూరస్థమైనటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి వారంగా మనం ఉన్నటువంటి పరిస్థితి. అందుకే ఇక్కడ మనం చూస్తాం. చూడండి
నిర్గమాకాండము 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. చూడండి, 6వ వచనములో మనం చూస్తాం. తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి అనేది మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క రాజు కుమార్తె స్నానం చేయడానికి వచ్చింది. ఈ యొక్క మోషే ఉన్నటువంటి ఆ బుట్ట కనబడింది, దాన్ని తెప్పించి చూస్తే పిల్లవాడు కనిపించి ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆమె ఏం చేసింది, అతని యందు ఆ పిల్లవాని యందు కనికరించి అనేటటువంటి మాట, ఏడుస్తూ ఉన్నటువంటి స్థితి. కాబట్టి మన జీవితం అలాంటిదే. ఒకప్పుడు లోక సంబంధమైనటువంటి జీవితం కదండి, లోకములో దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటా ఉన్నాం. తదనంతరం అగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నటువంటి జీవితం కలిగినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు, అందుకే ఈ యొక్క మనం గమనిస్తే గనక పౌలు గారు అంటాడు, ఆ ప్రధాన పాపినైన నన్ను ఆయన కనికరించాడు అనేటటువంటి మాట మనం చూస్తాం. ఆ ప్రధాన పాపినైన నన్ను ప్రభు కనికరించాడు అనేటటువంటి మాట మనం చూస్తాం. చూడండి, ఈ యొక్క ఎక్కడ పౌలు గారు రాస్తాడు, సరే అండి, కాబట్టి నేను కనికరింపబడి తిని, ప్రధాన పాపినైన నేను కనికరింపబడి. అందుకే మనం చూస్తాం, కృపచేతనే మనము రక్షించబడ్డాం. కనుక ఆనాడు మోషే ఆ యొక్క రాజు కుమార్తె ద్వారా కనికరించబడినట్లుగా ఆ ఏడుస్తూ ఉన్నటువంటి జీవితం, మరణానికి సమీపించినటువంటి జీవితం, తండ్రి నుండి తల్లి నుండి దూరమైనటువంటి జీవితం, పారవేయబడినటువంటి జీవితం, గురి గమ్యం లేనటువంటి ఆ జీవితం కలిగినటువంటి ఆ మోషే ఆ యొక్క రాణి ద్వారా కనికరించబడి తన యొక్క ఆ యొక్క రాజ్య నివాసానికి తీసుకొని పోబడినట్లుగా నీవు నేను కూడా ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభువు ద్వారా కృప పొందినటువంటి వారమై మనం రక్షించబడటము ద్వారా అటువంటి స్థితే కలిగినటువంటి మనము కూడా తిరిగి దేవుని మందిరం, ఆ యొక్క దేవుని సన్నిధికి తీసుకొని రాబడినటువంటి వారంగా మనం ఉంటా ఉన్నాం. కనుక పారవేయబడిన జీవితం అంటే దూరమైన జీవితం, పనికిరాని జీవితం, అసహ్యమైనటువంటి జీవితం, పాప సంబంధమైన మలినము కలిగినటువంటి జీవితముగా మనం చూస్తాం. కనుకనే ప్రభువా, ఒకప్పుడు నా జీవితం ఇటువంటి జీవితమయ్యా, మోషేలాగా పారవేయబడిన జీవితమయ్యా, నీకు దూరమైనటువంటి జీవితమయ్యా, అటువంటి జీవితం కలిగిన నన్ను నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించి నాకు బదులుగా నేను పొందాల్సినటువంటి ఆ శిక్ష అంతటిని ఆ కల్వరి సిలువలో తాను పొందటం ద్వారా, ఆ ప్రభువారి కార్చినటువంటి ఆ రక్తము ద్వారా నా మలినమంతటిని శుద్ధీకరించి ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు ద్వారా నన్ను తిరిగి నీ చెంతకు చేర్చుకున్నావయ్యా, నీ మందిరావరణలోనికి నన్ను తీసుకుని వచ్చావయ్యా అంటూ ప్రభువుని మనం స్తుతించి ఘనపరిచే వారంగా మనం ఉండాలనేది దేవుని యొక్క ఆశగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి మోషే జీవితంలో మొట్టమొదటిది ఏంటిది అంటే, అక్కడ మనం గమనిస్తూ ఉన్నది ఏంటంటే పారవేయబడినటువంటి జీవితంగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత రెండవదిగా మనం గమనిస్తే ఈ 35వ వచనంలో నిరాకరించబడినటువంటి జీవితం, మోషేను నిరాకరించినటువంటి జీవితం అంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మనం చూస్తాం. నిర్గమకాండం 2వ అధ్యాయము 3వ అధ్యాయం కనుక గమనిస్తే, వారు పెట్టినటువంటి మొరకి లేదా వారు పడతా ఉన్నటువంటి ఆ యొక్క
కఠినమైనటువంటి ఆ దాసత్వానికి తాళలేక వారు పెట్టినటువంటి ఆ మొరకి అక్కడ మనం చదువుతాం, దేవుడే దిగి వచ్చాడు అనేటటువంటి మాట చదువుతాం. అంత కఠినమైనటువంటి ఆ యొక్క జీవితం మొర కదండి. ఇక్కడ రండి చూద్దాం, 3వ అధ్యాయము నిర్గమకాండము 7వ వచనం మనం చదువుతాం. యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూసితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొరను వింటిని. వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి అంటూ 8వ వచనము చివరిలో మనం చూస్తాము, వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను అనేటటువంటి మాట. వారిని నడిపించడానికి దిగి వచ్చాను అంటూ ఆ మోషేకి ప్రభువారు చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ యొక్క పొద కాలిపోతా ఉన్నటువంటి ఆ పొద, మండుచా ఉన్నటువంటి ఆ పొదలో నుండి ప్రభు మోషేతో మాట్లాడుతూ ఉన్నటువంటి మాట, కాగా రమ్ము, నేను నిన్ను నా ప్రజలను విడిపించడానికి పంపిస్తా ఉన్నాను అని మోషేని తన యొక్క ప్రజలను విడిపించేదాని కొరకై ఆ ఐగుప్తుకి పంపిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ ఐగుప్తుకి పంపించబడినప్పుడు ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఆ ప్రజలు మోషేని నిరాకరించినట్లుగా మనం చూస్తాం. మోషేని నిరాకరించినట్లుగా మనం చూస్తాం. కనుకనే అనేక పర్యాయాలు మన జీవిత యాత్రలో మనము దేవునిని నిరాకరించినటువంటి వారంగా మనం ఉంటాం. ఎందుకు అంటే మనం గమనిస్తూ ఉన్నాం, మోషే ఎందుకు వచ్చాడు అంటే వారు పెట్టినటువంటి మొరకు ఫలితంగా, వారున్న బాధలలో నుండి, వారున్న శ్రమలలో నుండి, వారున్న కష్టములలో నుండి వారిని విడిపించి ఆ దేశము నుండి, ఆ దేశం యొక్క దేవతలను వశము నుండి, ఆ ప్రజల యొక్క వశము నుండి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించేటటువంటి ఆ దేశానికి వారిని తీసుకొని వెళ్ళటానికై మోషేని పంపిస్తే ఆ మోషేని వారు నిరాకరిస్తారు. అనేక పర్యాయాలు మనం కూడా అంతేనండి. మనం కూడా అంతే. మనమున్నటువంటి పాప స్థితిలో నుండి, మనమున్నటువంటి లోక సంబంధమైన మలిన స్థితిలో నుండి ఆ యొక్క అగ్నికి పరిగెడుతూ ఉన్నటువంటి స్థితిలో నుండి మనల్ని విడిపించేదాని కొరకై ప్రభువు అనేకులను మన యొద్దకు పంపిస్తూ ఉన్నప్పుడు అనేక పర్యాయాలు మనం నిరాకరించిన వారమే. వీళ్ళకేం పని పాట లేదు, వీళ్ళు లేచింది మొదలు యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయనని, ఇక లేచింది మొదలు ఇదే పాట అని ఎన్నో పర్యాయాలు దేవుని వాక్యాన్ని తృణీకరించిన వారము, దేవునిని తృణీకరించినటువంటి వారము, దేవుని సన్నిధికి రానటువంటి వారంగా మనం ఉంటాము. అందుకే కొన్ని పర్యాయాలు మనం చూద్దాం రండి. ఆది కాండంలో మనం గమనిస్తే గనక 37వ అధ్యాయం 8వ వచనంలో మనం గమనిస్తాం, యోసేపు తనకొచ్చినటువంటి తన కళ, 37వ అధ్యాయము 8వ వచనం మనం గమనిస్తే గనక తనకొచ్చినటువంటి తన కళ మరి తన యొక్క సహోదరులకు చెప్తే వారు ఏమంటా ఉన్నారు చూడండి. అందుకు అతని సహోదరులు, నీవు నిశ్చయముగా మమ్మల్ని నేలదవా, మా మీద నీవు అధికారి అవుదువా అని అతనితో చెప్పి అతని కలలను బట్టి అతని మాటలను బట్టి అతని మీద మరింత పగబట్టిరి అనేది మనం చూస్తాం. పైన మనం చూస్తాం 5వ వచనంలో పగబట్టిరి అనేది మనం చూస్తాం. ఇక్కడ మరింత పగబట్టిరి అనేది మనం చూస్తాం. 11వ వచనంకి వచ్చేటప్పటికి అసూయపడిరి అనేటటువంటిది మనం చూస్తాం. ఆ తర్వాత మనం గమనిస్తే గనక 28వ అధ్యాయం 28వ వచనానికి వచ్చేటప్పటికి అతనిని అమ్మివేసిరి అనేది మనం చూస్తాం. అమ్మివేయబడినటువంటి స్థితి కదా అండి.
అంటే దాని అర్థం ఏంటిది అంటే వారు యోసేపుని నిరాకరించారు అనేది, యోసేపుని తృణీకరించారు అనేది. ఆయన అయ్యో నాకు ఇట్లా కల వచ్చింది, కల అంటే ఆయన కావాలని కలనాడా? కాదు కదండి, కాదు కదా. అయితే ఇలా కల వచ్చిందంటే నువ్వు మా మీద ఎట్లా అవుతావా? నిరాకరించారు. అతను నమ్మేశారు. అయితే చివరికి ఎక్కడికి రావాల్సి వచ్చింది? చివరికి యోసేపు దగ్గరికే వారు రావాల్సి వచ్చింది. అందుకే ఒక చక్కని మాట యోసేపు పలుకుతాడు చూడండి. ఒక చక్కని మాట యోసేపు పలుకుతాడు చూడండి. 45వ అధ్యాయంలో 5వ వచనం మధ్యలో లేదా 5వ వచనం చదువుదాం. 45వ అధ్యాయం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతాపము పుట్టనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను, కాబట్టి మిమ్మల్ని రక్షించటానికే దేవుడు నన్ను పంపించాడు. మీరు అమ్మేశారు నన్ను, అయితే దేవుడు నన్ను ఏం చేశాడు? మీకు రక్షకుడిగా చేశాడు. కాబట్టి మోషేను వారు తృణీకరించారు, నిరాకరించారు. అయితే దేవుడు వారిని, అందుకే మనం ఇక్కడ చదువుకున్న మాట అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయము 35వ వచనంలో మనం చదువుకున్న మాట ఏంటిదంటే దేవుడు అధికారిని గాను విమోచకును గాను నియమించి పంపారు. కాబట్టి ఎవరినైతే వారు నిరాకరించారో, తృణీకరించారో, ఆయననే వారికి విమోచకుడిగా దేవుడు పంపించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి అనేక పర్యాయాలు మన జీవితంలో కూడా ప్రభు వాక్యం, ప్రభువుని మనం అట్టు నిరాకరించినటువంటి జీవితం కలిగినటువంటి వారం. అందుకే 1 సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము 7వ వచనం కనుక మనం చదివితే అక్కడ ఒక మాట వ్రాయబడి ఉంటుంది చూడండి. ప్రభు ఇట్లా అంటాడు, అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము, వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు అనే మాట. కాబట్టి అక్కడ మనం గమనిస్తాం, సమూయేలు తర్వాత సమూయేలు కుమారులు ఒకవేళ న్యాయాధిపతులు అవుతారేమో అనుకొని వారు, అయ్యా మాకు అట్లా వద్దు, లోక మర్యాద చొప్పున మాకొక రాజును నియమించు అంటే ప్రభువుకి బహుసంతాపము కలిగిందని, దేవునికి బహుసంతాపము కలిగి దేవుడు ఎంతగా బాధపడ్డాడు అంటే, దేవుడు ఎంతగా మరి బహుశా దుఃఖించుంటాడంటే అందుకే ఆ మాట అన్నాడు, అయ్యా సమూయేలు నిన్ను కాదయ్యా వాళ్ళు విసర్జించింది, ఎవరిని? నన్ను విసర్జించారయ్యా, నన్ను విసర్జించు. కనుక అనేక పర్యాయాలు అనేక విషయాల్లో మనం దేవునిని నిరాకరించి దేవునిని దూరంగా పెట్టేటటువంటి వారంగా, దేవుని మందిరానికి రానటువంటి వారంగా మనం ఉంటాం. అయినప్పటికీ ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు మనం గమనిస్తాం. ఆ తర్వాత మనం గమనిస్తాం, వారిని కనికరించినట్లుగా మనం గమనిస్తాం. రాజును కోరుకున్నప్పటికీ కూడా వారిని కనికరించి ఆ అమ్మోనీల నుండి, మోయాబీల నుండి దేవుడు వారిని కాపాడినట్లుగా మనం గమనిస్తాం. అనేక పర్యాయాలు ఫిలిస్తీన్ల నుండి కూడా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఈనాటికి కూడా ప్రభు వారి పక్షానుండి వారిని ఒక దేశముగా, వారిని ఒక రాజ్యముగా తన ప్రజలుగా ఉంచుతూ కదండి. ఎన్ని పర్యాయాలండి వారి మీద యుద్ధాలు, ఎన్ని పర్యాయాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి కదండి. వారి చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా ఒక్క మిత్ర దేశం లేదు, చుట్టూ శత్రువులే. అయినప్పటికీ కూడా దేవుడు వారి ఎడల తన కృపను విడిచిపెట్టకుండా వారిని కాపాడుతూ వస్తాడు. ఆ రీతిగానే అనేక పర్యాయాలు మనం దేవుణ్ణి నిరాకరించినప్పటికీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అందుకే రండి చూద్దాం ఒక చక్కని మాట. కీర్తన గ్రంథం 118వ అధ్యాయంలో
22వ వచనంలో ఒక మాట, మనందరికీ తెలిసినటువంటి మాట కదండి, మనందరికీ తెలిసిన మాట. 118వ అధ్యాయం 22వ వచనంలో, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి ఏమైందంట? మూలకు తలరాయాయను. ఇది యెహోవా వలన కలిగినది, ఇది మన కన్నులకు ఆశ. కాబట్టే ఇల్లు కట్టించేవారు నిషేధించినటువంటి రాయి, పారేసినటువంటి రాయి, ఇది పనికిరాదు అన్నటువంటి రాయి చివరికి ఏమైంది? తలరాయి అయింది. కాబట్టే ఒకప్పుడు తృణీకరించబడినటువంటి మోషే, నిరాకరించబడినటువంటి మోషే ఈనాడు వారికి విమోచకుడిగా, ఆ రీతిగానే ప్రేమ కలిగినటువంటి ఆ ప్రభు తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించినప్పుడు హింసించారు, దూషించారు, కొరడాలతో కొట్టారు, ఉమ్మేశారు, గుద్దారు, ప్రవచించమన్నారు, నీవు రక్షించుకో అన్నారు, శిలువ మీద నుంచి దిగు అన్నారు, అవమానపరిచారు, వస్త్రాలన్నీ తీసివేశారు, కొరడాలతో కొట్టారు, 3 మేకులతో ఆ శిలువలో వేలాడదీశారు. అయినప్పటికీ ప్రభు వారిని కనికరించి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అంటూ వారికి విమోచకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఇది నీకు నాకు కూడా దేవుడు విమోచకుడిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. కనుకనే 2వ మాట మనం చూస్తూ వచ్చాం. ఏమని అంటే, నిరాకరించబడినటువంటి ఆ యొక్క మోషే వారికి విమోచకుడిగా అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మాటలు ఒకసారి ఊరికట్లా చెప్పేసి నేను ముగిస్తాను. తర్వాత 3వ మాట మనం చూస్తూ ఉన్నాం. 28వ వచనంలో అక్కడ మనం చూస్తూ ఉన్నాం, అతనిని త్రోసివేశాను. కాబట్టి సహోదరులు కొట్లాడుకుంటా ఉంటాయా? మీరు సహోదరులురా, మీరు కొట్లాడుకోకూడదు అంటే ఒకడంటా వచ్చాడు, నిన్న ఐగుప్తుడిని చంపినట్లుగా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? కదండి, త్రోసేశారు. త్రోసేశారు. తర్వాత 4వ మాట మనం చూస్తూ ఉన్నాం. దానిని బట్టి అతడు విన్నాడు, ఒకవేళ ఆ ఫరో చంపుతాడు అని చెప్పేసని 4వ మాటగా అక్కడ మనం చూస్తూ ఉన్నాం. పారిపోయినట్లుగా మనం అక్కడ చూస్తాం. 5వదిగా మనం చూస్తూ ఉన్నాం, పారిపోయి అతడు పరదేశిగా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ 5 మాటలు మనం చూస్తూ వచ్చాం. 1, పారవేయబడినటువంటి వాడు, పారవేయబడిన మోషే, నిరాకరించబడిన మోషే, త్రోసివేయబడిన మోషే, పారిపోయిన మోషే, పరదేశిగా ఉన్నటువంటి ఆ మోషే ఎలా అయ్యాడు అంటే 35వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అధికారిగా నియమించబడిన మోషే, విమోచకునిగా నియమించబడినటువంటి మోషే 36వ వచనంలో మనం చూస్తాం. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చిన మోషే. ఆ తర్వాత మనం చూస్తాం, నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని చెప్పాడు. తర్వాత మనం అక్కడ గమనిస్తాను, ప్రవక్తగా వారిని తోడుకొని వచ్చినటువంటి మోషే అనేటటువంటిది మనం చూస్తాం. వారికి సహోదరుడిగా, వారి మధ్య ప్రవక్తగా ఉన్నటువంటి మోషే అనేది మనం చూస్తాం. ఆ తర్వాత 38వ వచనంలో మనం చూస్తాం, సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యంలోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొని వచ్చిన మోషే.
అందుకే మనం చూద్దాం, ఒక్క మాట చూసి ముగిస్తుంది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 14వ వచనం మనం అక్కడ చూస్తాం. చూడండి, వారి ఆకలి తీర్చుట, చూడండి 14వ వచనం. వారికి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినమును ఆచరింప నాజ్ఞ ఇచ్చి నీ దాసుడైన మోషే ద్వారా ఆజ్ఞలను, కట్టడలను, ధర్మశాస్త్రములను వారికి. కాబట్టి ఆ మాట ఆజ్ఞలు, కట్టడలు, ఈ మాటను ఇక్కడ ఎంత చక్కని మాటగా ఈ యొక్క స్టెఫెన్ ద్వారా మాట్లాడుతూ వచ్చాడంటే చూడండి ఎంత చక్కని మాట వ్రాశాడు. అక్కడ ఏమన్నారు? జీవవాక్యమును తీసుకొని వచ్చిన అనే మాట కదండి. ఆజ్ఞలు, కట్టడలు, దేవుని వాక్యం ఏంటిది అంటే ఇది జీవవాక్యము, జీవవాక్యం ఇది. అందుకే మనం ఇంకో చోట చూస్తాము. చూడండి, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. కాబట్టి ఒకప్పుడు మనం కూడా మోషే వలె ఎలాంటి వారమంట? పారవేయబడిన వారం, తర్వాత నిరాకరించబడిన వారం, తర్వాత త్రోసివేయబడినటువంటి వారం కదండి. త్రోసివేయబడినటువంటి వారం కదా. ఈనాటికి ఆ స్థితి మనం అనేక ప్రాంతాల్లో మనం చూస్తాము కదండి. అరే వాళ్ళు కిరస్తానీయులురా, వాళ్ళురా కదా. త్రోసివేసినటువంటి జీవితాలు. అయినా పర్వాలేదు. అందుకే మీకు గతంలో ఒక మాట చెప్పాను. ఏంటిదంటే కిరస్తానీలు అని చెప్పేటటువంటి వీళ్ళు ప్రపంచంలో ఎవరంట? నెంబర్ 1. ప్రపంచంలో అత్యధికంగా ఉన్న జనాభా ఎవరు అంటే క్రైస్తవులు. ప్రపంచంలో అత్యధికంగా ధనము కలిగిన వారు ఎవరు అంటే క్రైస్తవులు. ప్రపంచంలో అత్యధికంగా ఈ జీవవాక్యాన్ని కలిగి ఉన్న దేశాలు ఏవి అంటే కదండి క్రైస్తవ దేశాలు అనేది మర్చిపోతా ఉన్నాం. కాబట్టి జీవవాక్యాన్ని చేత పట్టుకొని జ్యోతులుగా వెలుగొందేటట్లుగా మనం ఉన్నాం. తర్వాత మనం గమనిస్తూ ఉన్నాం, పారిపోయినటువంటి వారు అనేక పర్యాయాలు కదండి. పారిపోయిన జీవితం కదండి. దేవుని వాక్యం అంటే కదా, చిన్నప్పుడు యవన ప్రాయంలో ఉన్నప్పుడు మందిరానికి వెళ్దాం రాయ్యా అంటే ఏం మందిరం అమ్మా వద్దాక కదా. మందిరం లేదు, గిందిరం లేదు. లేచిన దగ్గర నుంచి ఆటకు వచ్చిన దగ్గర నుంచి ఆయన ఏదో చెప్తాడు, అట్టొద్దు ఇట్టొద్దు, అట్టుండొద్దు ఇట్టుండొద్దు ఇట్టుండాలని చెప్తారు. ఏందమ్మా అది? మేమెవరం? యవనస్తులం. మేము అట్లా వేసుకోవాలి, ఇట్లా వేసుకోవాలి, అట్లా పెట్టుకోవాలి, ఇట్లా కదా. ఎన్నో రకాలైన కోరికలు, ఎన్నో రకాలైన ఆశలు, లోక సంబంధమైన కోరికలు, లోక సంబంధమైనటువంటి ఆశలు కలిగినటువంటి జీవితాలు కదండి. దానివల్ల దేవుని సన్నిధి నుండి పారిపోయినటువంటి జీవితం కదా. కనుకనే తర్వాత మనం చూస్తూ ఉన్నాం పరదేశులంగా. కాబట్టి అందుకే మనం పాట పాడతాం కదా, పరదేశులమో ప్రియులారా పురమిది కాదు. కాబట్టి పరదేశులుగా ఉన్నటువంటి, కాబట్టి ఒకప్పుడు మన జీవితం అలాంటిది అయితే దేవుడు మోషే గారిని ఇలా చేశాడు. మరొకసారి చూడండి, ఎలా చేశాడు అంటే అధికారిగా చేస్తూ వచ్చాడు, తర్వాత విమోచకునిగా చేస్తూ వచ్చాడు, వారిని తోడుకొని వచ్చినట్లుగా మనం చూస్తాం. వారి కొరకు వారి సహోదరుడుగా, ప్రవక్తగా వారిని ఉంచుతూ వచ్చాడు. జీవవాక్యమును పట్టుకున్నటువంటి మోషేగా మనం చూస్తాం. కాబట్టి అటువంటి జీవితం కలిగినటువంటి మనము కూడా ఈనాడు అధికారులమండి. మనం అధికారులం. అందుకే ప్రభు మనల్ని ఏం చేశాడు? రాజులైన యాజక సమూహం. ఇక్కడ అధికారే అన్నాడు. దేవుడు మనల్ని ఏమన్నాడు? ఒరే మీరు రాజులైన యాజక సమూహం రా.
ఎవరంట? రాజులుగా చేస్తూ వచ్చాడు, సహోదరులుగా చేస్తూ వచ్చాడు, ప్రియ సహోదరులుగా చేస్తూ వచ్చాడు, మనల్ని తోడుకొని వచ్చాడు, తన రక్తాన్ని చిందించి సమకూర్చాడు. అందుకే ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం, వారి మధ్య సమాధానాన్ని కుదిర్చి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించి వారిని సమకూర్చాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ తరువాత ఈ జీవవాక్యాన్ని మనకు అందించి జ్యోతులుగా ఉండేటట్లుగా నిన్ను నన్ను చేస్తూ వచ్చాడు. కనుక ప్రభా, అటువంటి జీవితం కలిగిన నన్ను జ్యోతిగా నన్ను లోకానికి వెలిగించేటటువంటి జ్యోతిగా నన్ను చేస్తూ వచ్చావయ్యా, నీకు వందనాలంటూ ఆ ప్రభుని హృదయమార మరి దేవుని సన్నిధిలో స్తుతించేదాని కొరకే ప్రభు నీకు నాకు సహాయపడునుగాక.